ఇదేరా మద్రాసి వీధి. ఇక్కడెక్కడైనా బండాపు, ఎవరినైనా అడిగి వెళదాం. ఇక్కడే బ్రేక్ వేసా, ఆగాలి కదా. షాప్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అంటే నీకు తెలీదా? రా, ఎవరినైనా అడిగి చూద్దాం. రా, త్వరగా రా. వస్తున్నా. అదే పోలీస్ అన్నా, 500 అడిగిందే. ఆగు, మేనేజ్ చేద్దాం. అలాగే. ఏమిటి ఇక్కడ? ఇక్కడ ఒక సైకిల్ షాప్ ఉంది, మా అబ్బాయికి సైకిల్ కొనాలి. బండి ఎక్కడ పార్క్ చేసావు? అది అక్కడ పక్కన. ఇదేం ప్లేసో తెలుసా? ఇండియాలో ఒక చోటు, రాజమండ్రి. మద్రాసి. బండిని నో పార్కింగ్ లో పార్క్ చేసావు. ఏంటి? బోర్డు చూడలేదా? ఎక్కడ? అక్కడ. అయ్యో, ఏదో రాసుందే. సారీ మేడం, ఇక్కడ జీప్ ఆపకూడదా? అది నా తప్పు కాదు. మా తప్పు కూడా ఏమీ లేదండి. రా. రావయ్యా. ఎక్కడికి? 500. 10 నిమిషాల ముందే కదా 500 ఇచ్చాను. అందుకే 500 అడుగుతున్నాను, లేకపోతే 1000 అడిగేదాన్ని. కాదు మేడం, నేను చెప్పేది ఏమిటంటే వెంటనే ఇచ్చేయన్నా, లేకపోతే మీటర్ పెరిగిపోతుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. త్వరగా ఇస్తాను. సరే, మీ వాడికి మంచి సైకిల్ కొనుక్కో. త్వరగా జీప్ ప్లేస్ మార్చు. ఇంకో చోట మార్చి పెడదాం. ఇప్పుడే త్వరగా ఇక్కడి నుంచి త్వరగా అలాగే. ఏంటిది పైకి వస్తుంది ఏంటన్నా? సవ్యంగా స్కూల్ కి వెళ్ళి చదువుకుంటే ఇటువంటి అవమానం జరిగేది కాదుగా. అది కూడా కరెక్టే. ఇంకో వెరివాడు. సార్, కార్ని ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పార్క్ చేయండి. ఇక్కడ పార్క్ చేస్తే 500 గోవిందా. అంతేకాదు, ఇక్కడ బాగా గుద్దుతారు. ఇది నో పార్కింగ్ ఏరియా అని ఎవరు చెప్పారు? భలే అడుగుతున్నారా డీటెయిల్స్. హలో సార్, చూడండి, అక్కడ పెట్టారు ఒక బోర్డు. హలో, అది నో పార్కింగ్ బోర్డు కాదు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని రాసింది. చదవడం కూడా రాదు. వీడి ఫేస్ కూలింగ్ గ్లాస్. కరెక్ట్ గా ఉన్నట్టే అనిపించిందే. ఏమిట్రా, బాగా మోసం చేసినట్టుంది. నా గుజరాత్ ఒక్క నిమిషం ఆగు. నా మొహం బాగా చూడు. ఎక్కడైనా వెర్రి వెంగళప్ప అని రాసుందా? రాయాల్సిన అవసరం లేదన్నా, నీ మొహం చూస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. అందుకే కనిపెట్టుకుని 500 కొట్టేసింది. రా వెళ్దాం. జైపాల్, కొట్టెక్కడ? ఎక్కడికి వెళుతున్నావు? ఇదిగో చూసావు కదా, ఇదే మద్రాసి సైకిల్. రా. సరే, అడుగుదాం. సార్, నమస్కారం. రండి. ఇదిగో ఇలాంటి సైకిల్ ఒకటి కావాలి. మీరు స్పోర్ట్స్ సైకిల్ తొక్కుతారా? అయ్యో, నా కాదండి, మా అబ్బాయికి. అలాగా. విశ్వం అయ్యా, నమస్కారం సార్. ఈ సైకిల్ ఈయనకి చూపించు. రండి సార్, రండి. చూడండి సార్. సూపర్ గా ఉంది కదా. అప్పు, సైకిల్ దొరికింది. లేదు, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. 4 మేము అక్కడ ఉంటాం. సాయంత్రం 5 గంటలకల్లా నువ్వు ఈ సైకిల్ తో అద్దరగొట్టేయచ్చు. ఈ పిల్లడితో రోజు వచ్చేస్తాం. రోజు వచ్చి అడుగుతావేంటి? మీ తర్వాత చేస్తాను. నీతో ఎన్నిసార్లు చెప్పాలరా, ఇది సైకిల్ అమ్మే కొట్టు. మీ నాన్న ఇక్కడ లేడు, వెళ్ళరా. చెప్తే వినడం లేదు, నా ప్రాణం తీస్తున్నారా. ఈ ఎకపై ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. రాయ్, వీడిని బయటికి గంటే త్వరగా వెళ్ళావు. ఇలా రారా. సైకిల్ ఓకేనా? ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి రోజు మా నాన్న ఐడి అని గొడవ చేస్తున్నాడు సార్. వాళ్ళ నాన్న 2 రోజులుగా ఇంటికి రాలేదట. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి సైకిల్ కొనుక్కెళ్ళాడట. ఆ పిల్లాడు వచ్చి అడిగితే నేనేం చేయగలను సార్? వాళ్ళ నాన్న ఎక్కడ అడిగితే మనం ఏం చెప్పగలం సార్? అది వెళ్ళండి సార్. విశ్వం, త్వరగా పెట్టు. త్వరగా వచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. ఏంటన్నా, ఏం చూస్తున్నావు? అది కాదురా, చిన్నపిల్లాడు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళడానికి వారి గురించి మనకెందుకన్నా, వదిలే. అది కాదురా,
ఒక అబ్బాయి తన తండ్రి కోసం వెతుకుతున్నాడంటే నేను అప్పు గురించి ఆలోచించాను. అన్నా నువ్వు లేనిపోని గొడవల్ని అనవసరంగా కొని తెచ్చుకుంటున్నావు. మనం ఈ పక్కనే లాడ్జ్లో ఒక రూమ్ తీసుకుని రేపు ఉదయాన్నే లేచి సైకిల్ తీసుకుని వెళ్ళిపోదామన్నా. అది కాదురా, ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం జరుగుతోంది. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు రా నా చెప్తాను. అన్నా, ఏంటి? నువ్వు రా చెప్తాను. రా ఏమిట్రా? రానా. ఏమిట్రా? ఏయ్, అయ్యో వీడు ఆ అబ్బాయిరా? అవునన్నా. ఏమైంది? ఈ పిల్లాడికి యాక్సిడెంట్ అయ్యో, అయింది. రండి, త్వరగా రండి, రండి. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం, రండి, త్వరగా రండి. రండి, త్వరగా రండి. అన్నా బాగా టైం అయిందన్నా, మనం ఇంటికి వెళ్దాం రా అన్నా. నమస్కారం డాక్టర్. అది యాక్సిడెంట్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చి జాయిన్ చేసాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నాడు. అతని ప్రాణాలకు ప్రమాదం జరిగితే అది మీదే బాధ్యత. ఇద్దరిని జైలుకు పంపిస్తాను. జైలా? అన్నా మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఉంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ పిల్లాడికి ఏమైనా జరిగిందంటే మనం ఇరుక్కుంటాం. రేయ్, నువ్వెందుకు నన్ను అనవసరంగా బెదిరిస్తావు? మనమేమి తప్పు చేయలేదుగా. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఎవరు అబ్బాయిని బండితో గుద్దింది? అది నేనేనండి. ఏయ్, ఆ, ఏంట్రా మీరేనా? మూత్రం? దీని మీద సంతకం పెట్టండి. నాకు సంతకం రాదండి, వేలు ముద్ర. గోవింద, అన్నా, మేం చెప్పేది కాస్త వినండి సిస్టర్. గుద్దింది మేం కాదు, యాక్సిడెంట్ అయి కింద పడున్న పిల్లని పోనీ లేని ఇక్కడ తీసుకొచ్చాం. అయితే గుద్దింది మీరు కదా? చాలా సంతోషం. మేం చెప్పింది మీరైనా నమ్మారు. తీసుకోండి. ఇందుకేనండి ఒక ప్రమాదం జరిగితే ఎవరు సహాయానికి రావడం లేదు. ఇది మీరు పోలీసులతో చెప్పండి. పోలీసులా? అవును, వాళ్ళు ఇప్పుడు వస్తారు. అన్నా, నన్ను వదిలేయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? సార్, ఎస్, గుద్దింది మా బండి కాదు, గుద్దిన వాడు వెళ్ళిపోయాడు. అయ్యో పాపని ఆ పిల్లాన్ని హాస్పిటల్ తెచ్చింది మేమే మీ సార్. పేరు? చంద్రం. మంచి గుర్తుంది నేను కాదు సార్. మిస్టర్ చంద్రు, ఈ ఊళ్ళో అన్ని కొంచెం తేడాగా ఉంటాయి. ఏమిటి సార్? మా ఊళ్ళో రూల్ ఏంటంటే తప్పు చేసిన వాడు దొరకకపోతే దొరికిన వాడిని లోపలేస్తాం. మా ఊళ్ళో కూడా అంతే సార్. ఎవడో దొరకపోతే ఇంకేమన్నా కానీ వేసేస్తారు. నేను అటువంటి వాడిని కాదు, నన్ను నమ్మచ్చు. ఓహో, గుద్దేసి వెళ్ళిన వాడి బండి నెంబర్ నోట్ చేశారా? అది మేము అర్జెన్సీలో నోట్ చేయలేదు. ఎలాగైనా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. సార్. కానీ నేను మిమ్మల్ని కేసు నుంచి అవాయిడ్ చేస్తాను. అన్ఐడెంటిఫైడ్ కేసు అని నేను రాసిస్తాను. ఓకే ఓ, సార్, ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను సార్. అన్నా, ఓకే. ఆయనకి ఏమైనా సార్, చెయ్యాలా? ఒక్క నిమిషం. అయ్యో సెల్యూట్ కాదు, డబ్బివ్వన్నా. సార్ ఒక నిమిషం, ఇప్పుడే ఇటు తిరుగుతాడు. ఏమిటి చంద్రు ఇది? సార్, నేను ఇచ్చే చిన్న బహుమతి అనుకోండి సార్. నేను లంచం తీసుకోను చంద్రు, ఐఎమ్ సారీ. ఆహా, ఇదేరా పోలీసులంటే. ఆ, వీడు కూడా పోలీసేనన్నా. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎందుకన్నా? రేయ్, ఆ అబ్బాయికి స్పృహ వచ్చిందంటే వాడిని చూసి వెళ్ళడమేరా మర్యాద. అదే మర్యాదతో చెప్తున్నాను, వెళ్దాం. ఏమిటిది? ఇదిగోండి, ఆ అబ్బాయి దగ్గరుంది. ఓ, ఈ ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత ఈ మందులు తేవాలి. మేమా? లేకపోతే మేమా? ఆ పిల్లడి రిలేషన్స్ వచ్చే వరకు మీరే కదా చూసుకోవాలి. త్వరగా వెళ్ళి తీసుకురండి. అయ్యయ్యో మనల్ని ఇరికించేశారే వీళ్ళు. రేయ్, వెళ్దాం పద. ఆ, చిన్నప్పుడు మా నాన్నగారు ఓ సామెత చెప్పేవారు, అది నాకు గుర్తొచ్చింది. మూలిగే నక్క మీదే తాటెంక పడుతుంది. కరెక్ట్ గా చెప్పారు. సర్లే, వదిలే. అంతా పిల్లడి కోసమేగా. ఉమ్, హలో, ఉమ్, పార్కింగ్ ఫీజ్ 100 ఎంత? రూపీస్. ఆ. ఏయ్, నువ్వా? ఆ, ఓ, పోలీస్ ఉద్యోగం వదిలేసి ఇందులోకి వచ్చావా? నేనే ఉద్యోగమైనా చేస్తాను. లొడ వాక్కుండా డబ్బివ్వు. హలో, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేను 10 రూపాయలు కూడా ఇవ్వను. ఏంటి ఆటలాడుతున్నావా? ఏయ్, పోలీసులకు ఫోన్ చేయరా, త్వరగా ఫోన్ చేయరా. ఇది చేసే ఫ్రాడ్ పనులన్నీ ఒరిజినల్ పోలీసులకు చెప్పి. చెయ్యొద్దు. ఆ, ఆ, ఆ. అయ్యయ్యో, అన్నా, ఏంటిది? ఎలా లాగాలి? అయ్యో, అమ్మా, వదలమ్మా, వదలమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది మాట్లాడుతున్నారు? ఏమైందమ్మా? ఇతను నన్ను ఎవరు? ఇతనా? అయ్యయ్యో, అయ్యో, నా మాట వినండి. ఏంటమ్మా ఇది? చాలా చెల్లెమ్మా, చాలదు. చాలుదా? నేను ఇక్కడ దాచుకున్న 5,000 ఇతను కొట్టేశాడు. అయ్యో, ఆ, ఎంతో నమ్మకం అవును, నువ్వు అడగండి. చెప్తోంది. ఎక్కడ్రా డబ్బు? అక్కడుందా? ఇది ఖజానా? లేదు లేదు లేదు. అక్కడ వెతకండి రా. అయ్యో, వద్దు, వద్దు, తాగించకండి, నా మాట వినండి. ఆగండి, ఆగండి. అన్నా, ఇచ్చేయండి, పట్ట డబ్బు ఉంది ఇచ్చేయండి. ఇక్కడ. అయ్యో, కాదు కాదు కాదు. మరి ఇంకేంటి? ఆ కట్ట నోట్లు కట్ట కాదు. డబ్బు ఇవ్వరా. నేను ఇస్తాను, ఉండవయ్యా. చెయ్యి తీశాను, డబ్బు ఇవ్వు. రేయ్, త్వరగా ఇవ్వరా. ఇదిగో తీసుకో. అది
ఇదిగో చెల్లమ్మ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకో. ఇంకా నయం అంతా నాశనం అయ్యేది. థ్యాంక్స్ అన్నయ్య. సంతోషం. రండ్రా. ఏయ్ నోట్లు ఎందుకని అక్కడ పెట్టావు? హలో, ఇది పొరుగురు. కష్టకాలం వస్తే మూలిగే నాకు మీద తాటంక పడుతుంది. అందుకే డబ్బు అక్కడ దాచాను. ఆ, చాలా థ్యాంక్స్ అండి. ఏయ్, కొట్టాడట. ఏయ్, వద్దు, రేప్ కేసు. ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసినందుకు ఇతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడమైనది. రేపింగ్, దానికి శిక్ష ఏమిటో తెలుసు కదా, అయిపోతావు. ఎందుకే సిగ్గు ఎగ్గు శీలం పరువు వద్దన్నా, ఏమీ నీకు లేదు. లోన్ వద్దు. వద్దు, ఆగు, నా నేను మాట అంత విను, ఓవర్గా ఆగన్నా. మాట్లాడినావు. ఇలా చండాలమైన బతుకుతున్నావే, నీకు సిగ్గుగా లేదు? లేదు, ఈ ప్రపంచంలో ఎవరు మోసం చేయడం లేదు. పెళ్ళాం మొగుడిని మోసం చేస్తోంది, మొగుడు పెళ్ళాన్ని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇందులో నేను మాత్రం తక్కువ. ఒక్కోసారి పోలీస్, ఒక్కోసారి పార్కింగ్ లాట్ లో పనిచేసే ఏజెంట్. ఎన్నో విషయాల్లో మీరు నన్ను చూడొచ్చు. వస్తాను. పోవే, కొంచెం రుద్రా. సారీ, ఇంత గట్టిగా కొడతారని నేను అనుకోలేదు. హలో, ఆ? అవును, నీ పేరేంటి? మాయా. అదైనా ఒరిజినలా లేక? అవును, ఇలా చూడు, ఈ పేరుతో పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నావో చీరేస్తాను. చీరేస్తాను. తను ఏం చీరుతుందో చెప్పలేదే. అంటే ఇందాక నువ్వే చెప్పావు కదన్నా, మూలిగే నక్క మీద తాటి టెంక పడితే ఎలా ఉంటుందని. అది ఇదే.